హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే మీ యొక్క సెర్చ్లో టెక్నీషియన్ తెలుగు అంటే సెర్చ్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్ ద్వారా పొందగలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ విండోస్ 7 అయినా, విండోస్ ఎక్స్పీ అయినా, విండోస్ 8 అయినా, విండోస్ 10 అయినా, విండోస్ 10లో ఎలాగో మనకు మొబైల్ హాట్స్పాట్ వచ్చింది, కానీ మిగతా సిస్టంలో విండోస్ 7లో కానీ ఎక్స్పీలో కానీ మొబైల్ హాట్స్పాట్ కానీ వైఫై హాట్స్పాట్ కానీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒకసారి మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని అడ్మినిస్ట్రేటర్గా రన్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు కొన్ని కమాండ్స్ ఇస్తాను, నేను కింద డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి ఈ కమాండ్స్ని మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కమాండ్ ఉంది కదా, దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. వీటిని మీరు డిస్క్రిప్షన్ నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో పెడతాను నేను. ఇక్కడ సింపుల్గా దీన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ కమాండ్ ఉంది కదా, ఈ సెకండ్ కమాండ్ని కూడా తీసుకోండి. అయితే ఈ సెకండ్ కమాండ్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ SSID అని ఉంది చూసారా, ఈ SSID అంటే హైటెక్ ఇచ్చాను నేను. అదేంటంటే మీ వైఫై నేమ్ అన్నమాట. హైటెక్ అనే పేరుతో ఇప్పుడు మీకు వైఫై క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ కీ ఈక్వల్ ఉంది కదా, కీ తర్వాత ఈక్వల్ సింబల్ తర్వాత ఇది నా పాస్వర్డ్ అన్నమాట. క్రియేట్ అయిన హైటెక్ అనే వైఫైకి నేను ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది కనెక్ట్ అవుతుంది అన్నమాట. మీకు ఏది కావాలంటే అక్కడ దాన్ని మీరు తీసేసుకోవచ్చు. హైటెక్ తీసేసి మీరు కావాల్సింది పెట్టేసుకొని చేయొచ్చు. మీరు ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇదే విధంగా ఇస్తాను. మీరు ఈ ఈక్వల్ టు తర్వాత ఉన్నదాన్ని మీరు సింపుల్గా బ్యాక్ స్పేస్ ఇచ్చేసి మీకు కావాల్సిన పేరు ఇచ్చేసుకొని పాస్వర్డ్ ఇచ్చేసుకొని ఎంటర్ చేసేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఎంటర్ ఇచ్చేద్దాం ఇక్కడ, దీనికి ఈ కమాండ్కి కూడా ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్లీ చేంజ్ ద నెట్వర్క్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్ అని పడుతుంది. తర్వాత ఈ థర్డ్ కమాండ్ తీసుకోండి. థర్డ్ కమాండ్ని కూడా మీరు కాపీ చేసుకొని ఒకసారి పేస్ట్ చేసేయండి. తర్వాత ఎంటర్ ఇచ్చేయండి. ఇప్పుడు మనకు ఆ వైఫై హాట్స్పాట్ అనేది క్రియేట్ అయిందన్నమాట. తర్వాత ఈ హాట్స్పాట్ మీరు ఇప్పుడు డైరెక్ట్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని సిస్టమ్ కానీ కొన్ని సిస్టంలో కానీ కొన్ని కంప్యూటర్లో కానీ అది ఏంటంటే నెట్వర్క్ యాక్సెస్ అనేది లేదు అంటుంది. మీరు నెట్వర్క్ అండ్ సెట్టింగ్స్ షేరింగ్ సెంటర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీన్ని మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు, ఈ నెట్వర్క్ అండ్ సెట్టింగ్స్ని. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ హైటెక్ అనే వైఫై క్రియేట్ అయింది కదా, దీనికి ఏంటంటే ఇక్కడ యాక్సెస్ టైప్ అని చూసారా పక్కకి, ఇక్కడ ఏముంది ఇంటర్నెట్ అని ఉంది. మీకు నో ఇంటర్నెట్ యాక్సెస్ అని చూపించింది అనుకోండి, ఇక్కడ మీకు నెట్ అనేది రాదన్నమాట. కనెక్ట్ అయినా కూడా మీకు నెట్ అనేది రాదు. మీ వేరే డివైస్లో కనుక మీరు కనెక్ట్ చేసి చూసినట్లయితే కనెక్ట్ అవుతుంది కానీ మీకు నెట్ రాదు. దానికోసం మరి ఏంటి సొల్యూషన్ అంటే, ఇక్కడ చేంజ్ అడాప్టర్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీ సిస్టమ్కి దేని నుంచి అయితే నెట్ వస్తుందో, అంటే ఈథర్ నెట్టా లేకపోతే వైఫైయా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈథర్నెట్ నుంచి ఇప్పుడు నాకు ఈథర్నెట్ నుంచి నాకు నెట్ అనేది వస్తుంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి ఒకసారి. మీరు వైఫై నుంచి మీకు నెట్ అనేది వైఫై నుంచి వాడుతున్నారు అనుకోండి, మీ పీసీకి మీరు వైఫై సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షేరింగ్ ఉంది కదా, షేరింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అలో చేయండి. ఈ రెండింటిని మీరు అలో చేయాల్సి ఉంటుంది. అలో చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి లోకల్ ఏరియా కనెక్షన్ 13 అని తీసేసుకోండి. నేను లోకల్ ఏరియా కనెక్షన్ 13 అని తీసుకుంటున్నాను అంటే ఇక్కడ హైటెక్ అనే పేరు కనబడుతుంది లోకల్ ఏరియా కనెక్షన్ 13 కింద, అది దాని మీద క్రియేట్ అయింది కాబట్టి దాన్ని తీసేసుకుంటున్నాను నేను. మీకు ఆ వైఫై ఎక్కడ కనెక్ట్ అవుతుందో, అంటే హైటెక్ అనేది మీకు ఏ ఏరియా కనెక్షన్లో అవుపిస్తుందో దాన్ని తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా ఈ IP అడ్రస్ వాడుకుంటుంది, మరి మీకు క్రియేట్ అయిన వైఫై హాట్స్పాట్ అనేది అని చెప్పి అంటుంది. ఏదైనా పాపప్ వస్తుంది, దాన్ని ఎస్ ఇచ్చేయండి సింపుల్గా. ఎస్ ఇచ్చేయండి. ఎస్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఈ హాట్స్పాట్కి నెట్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ యాక్సెస్ టైప్ కనుక మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ యాక్సెస్ అని చూపెడుతుంది. నో ఇంటర్నెట్ యాక్సెస్ అని చూపెట్టింది అనుకోండి,
మీకు నెట్ రాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు నేను చేసిన విధంగా చేయాలి. అడాప్టర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఒకసారి నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. ఈ లాస్ట్ కమాండ్ ఏంటంటే మీరు ఇప్పుడు క్రియేట్ అయిన వైఫైని స్టాప్ చేయాలనుకోండి, సింపుల్గా ఆ కమాండ్ని మీరు కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే అది పేస్ట్ చేసేసి ఎంటర్ ఇస్తే అది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఆ హాట్స్పాట్ అనేది మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతుంది ఆ విధంగా. ఇప్పుడు ఒకసారి నేను కనెక్ట్ చేసి ఆల్రెడీ నాది కనెక్ట్ అయిపోయింది చూసారా. ఒకసారి నేను మీకు మళ్ళీ ఫర్గెట్ చేసి చూపిస్తాను. అక్కడ నేను పాస్వర్డ్ ఏమి ఇచ్చేసుకున్నాను ఆ కమాండ్ ఇచ్చేసేటప్పుడు SSID హైటెక్ అని ఇచ్చాను. పాస్వర్డ్ వచ్చేసి చందు619 అని ఇచ్చాను. దానికోసం ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం. ఫర్గెట్ చేస్తున్నాను నేను. ఫర్గెట్ చేసిన తర్వాత ఈ హైటెక్ మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఈ క్రియేట్ అయిన వైఫై హాట్స్పాట్ మీద ఇక్కడ చూడండి పాస్వర్డ్ నేను ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అవుతుంది అన్నమాట. మీరు ఏ పాస్వర్డ్ అక్కడ ఇచ్చేసుకుంటే అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది చూసారా. ఈ విధంగా ఈ హాట్స్పాట్ అనేది పనిచేస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.